దేశవ్యాప్తంగా బీసీలకు కులగణన ప్రకారం రిజర్వేషన్ కల్పించాలని కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ సంకల్పం మేరకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చేందుకు కట్టుబడి ఉందని కోర్టు స్టే విధించడం దురదృష్టకరమని మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని వారి నివాసంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ కు పంపితే బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఎందుకు మద్దతు తెలపడం లేదో ప్రజలకు చెప్పాలని ఆయన ప్రశ్నించారు. బీసీలపై నిజమైన ప్రేమ ఉంటే బీసీ రిజర్వేషన్ జీవో నెంబర్ 9 అమలుపై బీజేపీ బీఆర్ఎస్ నాయకులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీలపై కపట ప్రేమ చూపిస్తూ ఓట్ల కోసం రాజకీయం చేయడం సరికాదని మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ మండిపడ్డారు. అట్టడుగు వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని గుర్తు చేశారు. కోర్టులో అది కొట్టేసి మొత్తం ప్రతిపక్ష నాయకులు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు. బీఆర్ఎస్ నాయకులు మరి ఆ రోజుల్లో విజయభాస్కర్ రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు 20% మనకు రిజర్వేషన్ ఇస్తే బీసీలకు పంచాయతీరాజ్ సిస్టంలో మరి విజయభాస్కర్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో 33% చేసి దాన్ని మళ్ళా కేసీఆర్ గారు 50% దాటకూడదని ఒక జీవో తీసుకొచ్చి 20% కూడా సరిగా ఇయ్యలేదు. 20% కూడా సరిగా బీసీలకు ఇవ్వకుండా ఈరోజు బీసీల మీద చాలా ప్రేమ మాట్లాడుతారు. టీఆర్ఎస్ నాయకులు చాలా పెద్ద పెద్ద మాట్లాడుతున్నారు. హరీష్ రావు కానీ, కేటీఆర్ గారు కానీ, పెద్ద వేరే నాయకులు కానీ మీరు ఏదో చేసింది బీసీలు చెప్పండి. 42% ఇవ్వాలనుకున్నాం, మీరు 20% కూడా సరిగ్గా ఇవ్వలేదు. ఎంతమంది బీసీలు లిఫ్ట్ ఇచ్చారు మీరు చెప్పాలి కదా. ఈరోజు మీ వల్ల ఈ యొక్క రాష్ట్రం మొత్తం ఎంతోమంది విద్యార్థులు 1500 మంది విద్యార్థులు చనిపోయారు. ఎంతోమంది త్యాగాలు అన్ని పక్కన పెట్టి మీకు అధికారం చేత పెడితే ఈ 10 సంవత్సరాలు మీరు నిర్వీర్యం చేసేది ఇక మొత్తం రాష్ట్రాన్ని, పంచాయతీరాజ్ సిస్టమ్ని మొత్తం పాడలేదు. ఎన్ని గ్రామాలకు ఎంత డబ్బు ఇచ్చారు మీరు చెప్పండి. మీరు అసలు గ్రామాలకు డబ్బులే ఇవ్వలేదు. ఎంతోమంది సర్పంచులు సొంతంగా ఖర్చు పెట్టుకొని వాళ్ళకి బిల్లులు రాక ఆత్మహత్యలు పాల్పడే సంగతి అది మీ టైంలో జరిగిన సంగతి మరి పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేశారు. దాంట్లో అవినీతి ఎంత ఉందో మీరు రోజు మాట్లాడుతున్నాను. కాళేశ్వరం 1,00,000 కోట్లు లోపలనే అవుతుంది, 1,50,000 కోట్లు చేసిందని మీరు మొత్తం ఎక్స్పర్ట్స్ చెప్తారు. అదేవిధంగా అన్ని ప్రాజెక్టులలో మీరు కమిషన్ తీసుకున్నట్టుగా వస్తుంది. ఇవన్నీ పక్కకు పెట్టి మీరు కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు. ఈ మొత్తం అభివృద్ధి ఎవరు చేసినారు? ఈ దేశంలో జరిగిన అభివృద్ధి ఎవరిది? ఇందిరాగాంధీ కాదా? ఇందిరాగాంధీ గారు ఈరోజు మొత్తం బ్యాంకులు జాతీయ చేసి మొత్తం మందికి బ్యాంకుల్లో బలైన వర్గాలకు కూడా స్థానం కల్పించింది, అప్పులు ఇచ్చే సంగతి ఆమె కాదా? ల్యాండ్ సీలింగ్ చేసి మొత్తం భూములు దేశవ్యాప్తంగా పంచింది ఆమె కాదా? మరి మొత్తం మన అందరికి ఇల్లు కట్టించింది, గృహాలు ఇవ్వాలని చెప్పి ఇక్కడ ఇల్లు కట్టించింది కాంగ్రెస్ ప్రభుత్వంలో కదా. మరి ఈ రోజునటువంటి హాస్పిటల్స్ ఏంది, ఈ రోజునటువంటి ఏది మన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఏంటివి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ మన కాంగ్రెస్ ప్రభుత్వంలో జరగలేదా? మరి ఇవన్నీ మీరు పక్కకు పెట్టి ఏదో బీసీలకు న్యాయం చేసి ఏం చేస్తారు మీరు బీసీలకు న్యాయం? ఇందిరాగాంధీ గారు అనేక విధాల రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా కూడా ఆమెతో సహా సోనియా గాంధీ గారు, మరి రాహుల్ గాంధీ గారు అందరూ కూడా వీకర్ సెక్షన్స్ వాళ్ళు అభివృద్ధి కొరకే వాళ్ళు కట్టుబడి ఇప్పటికి కూడా వాళ్ళు అదే మాట మాడుతున్నారు. మోడీ గారు ఆయన బీసీ లీడర్. మనకు అదృష్టానికి ఈ దేశంలో మరి ఆయన 3వసారి ప్రధానమంత్రి గారు ఒక బీసీ లీడర్. మరి ఎందుకు బీసీ రిజర్వేషన్స్ కనిపించలేకపోతున్నారు? మేము ఇచ్చినటువంటి ఈ రిజర్వేషన్లు ఎందుకు బీసీలు మీరు ఆమోదించలేదు? పార్లమెంట్లో ఎందుకు గవర్నర్తో బిల్లును మీరు ఒత్తిపెట్టిరు? మీరు ఎవరు మాట్లాడరు. ఎంతమంది బీసీలకు మీరు లిఫ్ట్ ఇచ్చారు చెప్పండి ముందు మోడీ గారు. మేము రాహుల్ గాంధీ గారు మాట్లాడారు పార్లమెంట్లో, మొత్తం ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించండి. ఏమైనా ఇచ్చిండ్రా? ఏమైనా బిల్లు పెట్టినరా? బీసీల సమర్థత లేదని మాట్లాడింది బీజేపీ నాయకులు చాలామంది. మీరు ఏదైనా చేస్తే బీసీలకు ఏం చేస్తుందో చెప్పి మీరు మాట్లాడండి. అంతవరకు మాట్లాడదు. మీ పార్టీలో కూడా మీకు సరిగ్గా ఎవరికి వేయలేదు. మీ పార్టీలో కూడా అంత ఫార్వర్డ్ క్యాస్ట్ వరకు ఇచ్చి బీసీలను, ఎస్సీలను సపరేట్ చేసి పాలించారు. బీజేపీలో అందరూ బయటకు వెళ్ళిపోతారు. మీరు కూడా మాట్లాడతారా కాంగ్రెస్ గురించి? టీఆర్ఎస్ గురించి కవితను అడగండి. మీ కూతురు ఆమె బయటకు వచ్చి మాట్లాడుతుంది. మొత్తం బీసీలకు అన్యాయం అయిపోయిన 10 సంవత్సరాలు బీసీల దిగే ఉంటా, బీసీలకు అప్లిప్మెంట్ కావాలంటే అంటే మీరు ఏం చేయలేదా అని చెప్తుంది. మీరే ఒప్పుకుంటున్నారు చేయమని. 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఆమె చెప్తుంది. నీ కూతురుని కంట్రోల్ చేయలేకపోయినా మీరు అందరిని ఏం కంట్రోల్ చేస్తాం? మీరు చర్చకి రాండి.
ఈ దేశంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటో ఈరోజు పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఏమి మీరు కట్టలేదు. ఎవరు మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వమే కట్టింది. నాగార్జున సార్ నుంచి మొదలు పెడితే శ్రీశైలం పోతే అక్కడ బాక్రా నగర్ మొత్తం దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాజెక్టులు కలిసి ఈ దేశంలో నీళ్ళు ఇచ్చేది జూరాల డిండి ఇవన్నీ మీరు కట్టలేదు, అన్నీ ఆల్రెడీ కట్టినట్టువే. మాట్లాడితే దానికి అర్థం ఉంది కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే మన మన స్వాతంత్రం వచ్చినప్పుడు మన 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 ఎకానమీ జీరో, జీడిపి అసలు మొత్తం ప్రపంచ దేశాల్లో మనం చాలా తక్కువ పొజిషన్ ఉన్నది. మీరే చెప్తున్నారు కాంగ్రెస్ వచ్చినప్పుడు 10 నుంచి 11% ఉన్నది జీడి మొత్తం ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే. మరి ఇప్పుడు మేము 5కి తీసుకొచ్చినా 3 తీసుకుని అంటున్నాం. మరి 11కి అయితే తెచ్చారు కదా, 0 లేవద్దు. ఇంత పర్సెంటేజ్ ప్రపంచంలో గొప్ప చేసినారు. యుద్ధాలు చేసినట్టు కానీ మీరే చేసినారా? ఇందిరాగాంధీ పాకిస్తాన్ మీద యుద్ధం చేయలేదా? మన లాల్ బహదూర్ శాస్త్రి చేయలేదా? చైనా మీద యుద్ధం చేయలేదా? అవి ఆగిపోయారా లేకపోతే ఓడిపోయినావా? ఎనికి జరిగినవా? ఎప్పుడు కూడా దేశం గురించి అందరూ పడేది. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ నాయకులు, పార్టీలు, మతాలు కూడా అన్ని కూడా దేశం గురించి ఫైట్ చేస్తున్నది. అది మీరు గొప్పతనం కాదు, ఈ దేశం గొప్పతనం. కాబట్టి దయచేసి మీరు ఇవన్నీ పక్కకు పెట్టి మీరు ముందు బిల్ పాస్ చేయండి. మీరు ముందు బిల్ పాస్ చేయాలి మీరు. ఎందుకంటే మీరు ఆల్రెడీ బిల్ రిజర్వేషన్ పాస్ చేసి ఆర్డినెన్స్ గవర్నర్ పంపించారు. మీరు గవర్నర్ యాక్సెప్ట్ చేయండి, లేదా పార్లమెంట్ నైన్త్ షెడ్యూల్ మీరు దానికి ఆమోదించి తెలపండి. 50% పైన ఇవ్వచ్చని. మీరు ఏది లేకుండా ఈ ఉద్యమం చేస్తూ ఉంటారు. అందరు ఉద్యమం ఎవరు మీరు ఉద్యమం చేస్తారు? ఆల్రెడీ కాంగ్రెస్ ఇచ్చింది, ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేది 40-50% ఇవ్వాలని ఫైట్ చేస్తుంది. రేపు సుప్రీంకోర్టుకి పోవాలని ఆలోచిస్తుంది. లీగల్ కూడా అన్ని విధాలు ఉంది. మరి మీరు ఇవ్వండి. ఇప్పుడు బీజేపీకి ఓట్లే కదా, ఇక జనం తెలంగాణ జనం టీఆర్ఎస్ కూడా మస్తు కేసారు కదా. అది ఇవన్నీ పక్కన పెట్టి మీరు పొద్దుగు తెలాలి కాంగ్రెస్ విమర్శించుకుంటా ఏం చేసింది, పార్లమెంట్ మాట్లాడతారు. ఇలా గ్రామీణ ప్రాంతాలు మొత్తం నిర్వీర్యం చేసి పారేస్తే